భారీ గాలులు అకాల వర్షాలు వడగండ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై రెండో రోజు సమీక్ష నిర్వహించారు. క్యాంపు ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో మాట్లాడారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. వీటి విలువ 40 కోట్లకు తేల్చారు. ఇక 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1300 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ 22.68 కోట్లుగా అంచనా వేశారు. అటు ఎల్పీజీ సరఫరాపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దారని చంద్రబాబు సూచించారు. ఇక ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని చెప్పారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.